తయారైంది మోడీ సైన్యం. అంతేగానే పెద్దోళ్ళంతా చేసిన కృషి. మన కోసం పనిచేస్తున్న మోడీ ఒక ఓటు మనం వేయకుండా ఎట్లయితే అందరికి చెప్పాలన్నాం. జై మోడీ. అమ్మ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఒక నిమిషం అంటే మోడీ వచ్చిన తీసుకోవచ్చు. అంతా ఎలక్షన్ అడుగుతాం, నిలదీస్తాం, గట్టిగా అడుగుతాం, తప్పకుండా అన్న కొట్లాడతాడు. అదే మరి మీ అందరూ ఉన్నారు. మన ధర్మం గట్టిగా హిందూ ధర్మం ఇదంతా ఎవరు చేసి మనకేం అయ్యేది లేదు. ఇదే కనిపిస్తుంది.
అన్న రైట్. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు 15వ డివిజన్ అర్సపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం స్థానిక నాయకులు సత్యనారాయణ, రమేష్, నవీన్, కులాచారి సంతోష్, అంబాదాస్ మరియు బూత్ అధ్యక్షులు జగన్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ అందరం కలిసి ఇంటింటికి ప్రచారం వెళ్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు. పాంప్లెట్ చూసిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం మోడీ గారి ఫోటో చూసిన తర్వాత. ఎందుకంటే మోడీ మా ఇంటి పెద్ద మనిషి, మా ఇంటి పెద్ద, మా కొడుకు, మా అన్నదమ్ములని వాళ్ళు సంతోషంగా మోడీ గారికి తప్పకుండా మేము ఓటేసి పెద్ద ఎత్తున గెలిపిస్తాం. ఎందుకంటే భవిష్యత్తు తరాల కోసము, దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ పటిష్టంగా ఉండాలన్నా, దేశ ఆర్థిక పరిస్థితి దినదినాభివృద్ధి చెందాలన్నా మోడీ గారి వైపు ప్రజలందరూ కూడా ఈ ముక్త కంఠంతో చూస్తూ ఉన్నారు. 22 జనవరి ఏదైతే అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశమంతా రామమయం, ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇందూరు నగరం అంతా కూడా రామమయం. ఎక్కడ చూస్తే అక్కడ మోడీ. కానీ ఈ కాంగ్రెసు అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలతోటి 6 గ్యారంటీలని చెప్పి ఈరోజు వరకు ఒకటంటే ఒకటి గ్యారంటీ అమలు చేయక 426 గ్యారంటీస్తో పాటు 420 హామీలు, ఇవన్నీ కూడా అబద్ధపు హామీలు. ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తూ ఉన్నారు, వాళ్ళకి బట్టలు కూడా తీస్తూ ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి పచ్చి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మోడీ అంటే కరప్షన్ కింగ్ అంటారు. అసలు అవినీతి పుట్టిందే కాంగ్రెస్. కేర్ ఆఫ్ అడ్రస్ అవినీతి, కేర్ ఆఫ్ అంటే అది కాంగ్రెస్ వాళ్ళ ఇంటికే పోతుంది పోస్ట్ కార్డు. ఇక ఈవీఎంల గురించి మాట్లాడతారు. సిగ్గుండాల తెలంగాణలో, కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉందని మీకు తెలియదేమో, మర్చిపోతూ ఉన్నారు. ఇప్పుడే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు ఒకసారి పోయొచ్చి మళ్ళీ పోతుంటట్లున్నాడు. అందుకే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇస్ బార్ 400 పార్ దేశమంతా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ కన్స్టిట్యూయెంట్లలో और एक बार మోడీ సర్కార్ इस बार 400 పార్ అంటే 400 పార్ ఎందుకు అంటున్నాడు? హిందువులు సిఏ కోసం కానీ, ఎన్ఆర్సీ ఇంప్లిమెంటేషన్ కావాలని కానీ, 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, కామన్ సివిల్ కోడ్ దేశ ప్రజలందరికీ కూడా ఒకే చట్టం. ఇది 3వసారి నరేంద్ర మోడీ గారు ఘన విజయం సాధించిన తర్వాత ఇవాళ ఇది భారతదేశ ప్రజలకు ఇస్తున్న గిఫ్ట్. 400 పార్ అంటే వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ తీసేస్తారు. 400 పార్ అందుకే అంటున్నారు. రాజ్యాంగం రద్దు చేస్తారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు స్వయానా చెప్పిండ్రు, అంబేద్కర్ గారు బతికుండి ఇప్పుడు ఉన్నా కానీ రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేయలేరు. నేను బతుకున్నంతసేపు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ రద్దు కాదు, ఎప్పటికీ రద్దు కాదు. ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా మత ప్రాతిపదికన ఇస్తున్న రిజర్వేషన్లు దాన్ని క్యాన్సిల్ చేసి అవి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్లు కలపటానికి వారు చెప్తా ఉన్నారు. అది ఏదైతే 4% ముస్లిం రిజర్వేషనో అది చట్ట విరుద్ధం. ఈ విధంగా ప్రజలని డైవర్ట్ చేయడానికి ఈ అబద్ధపు మాటలు మాట్లాడుతారు. గాడిది గుడ్డు పెడుతుందా? పాగలైపోయిన అందరు కూడా. పాప మా జీవన్ రెడ్డి మోయలేకపోతుండు. 75 సంవత్సరాల వయసులో సిగ్గు పాపం తల వంచుకొని తల దించుకుంటున్నాడు ఆయన. ఇది గాడిద గుడ్డు అంటున్నాడు, తలకాయ కిందికి అంటున్నాడు. ఆయన ఏమొచ్చింది ఆ కర్మ అనుకుంటున్నాడు. మోడీతోటి పెట్టుకున్న అంటే మోడీ గురించి మాట్లాడిన, మోడీని అవమానించిన ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. మా ఇంట్లో నిన్న చెప్తా ఉన్నారు. మా ఇంట్లో మా మేడం చెప్తుంది, ఈయనకి ఏమైంది, నోరిప్తే మోడీ గురించి మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గతి పట్టేటట్లుందని చెప్తున్నారు. ఆల్రెడీ పడుతున్నది. మరి నోటుకు ఓటు లోపలికి పోతాన్ని ఫ్రస్ట్రేషన్ ఉన్నాడా, లేకుంటే తెలంగాణలో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయని టెన్షన్లో ఉన్నాడా? ఎక్కడ చూస్తే అక్కడ మోడీమయం
రామమయం, రాబోయేది రామరాజ్యం. భారత్ మాతా కీ జై.